నమస్తే G10 స్పోర్ట్స్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కోహ్లీ ఆల్ టైమ్ T20 రికార్డుపై కన్నేసిన KL రాహుల్. తిరుమల శ్రీవారి సేవలో గంభీర్. కోహ్లీకి భారతరత్న, రోహిత్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి తప్పుకున్నారు. ఇద్దరూ 5 రోజుల వ్యవధిలో సుదీర్ఘ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో భారత టెస్ట్ క్రికెట్ జట్టు భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమవుతోంది. రోకో జోడీ లేని జట్టును ఊహించలేమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఇద్దరు కలిసి ఆడిన ఇన్నింగ్స్ లో సాధించిన ఘనతల గురించి చర్చలు నడుస్తున్నాయి. ఇద్దరికి ప్రభుత్వం నుంచి మరిన్ని పురస్కారాలు రావాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టెస్టులతో పాటు అన్ని ఫార్మాట్లలోనూ అదరగొట్టిన కోహ్లీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ఇప్పుడు ఇదే రోకో ఫ్యాన్స్ మధ్య చిచ్చుకు కారణంగా మారింది. రోహిత్ వర్సెస్ కోహ్లీ ఇద్దరు భారత్ కు ఒంటి చేత్తో ఎన్నో విజయాలను అందించారు. క్లిష్టమైన మ్యాచ్ల్లో టీంను లెక్కలేనన్ని సార్లు బయటపడేశారు. ఇద్దరు కెప్టెన్ గాను ఫుల్ సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలో కోహ్లీకే భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ సరికాదని, రోహిత్ కు ఆ పురస్కారాన్ని ఇవ్వాలని అతడి ఫ్యాన్స్ నుంచి రిక్వెస్ట్లు వస్తున్నాయి. సారథిగా T20 వరల్డ్ కప్ 2024తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను భారత్కు అందించాడని, అతడికి ఆ అవార్డు ఇవ్వాల్సిందేనని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మయాంక్ కెరీర్తో ఆటల యువ పేసర్ మయాంక్ యాదవ్ క్రికెట్ ప్రవేశం ఓ సంచలనం. బ్యాటర్ల గుండెల్లో గుబురు పుట్టించే వేగంతో బంతులు వేయడం ఈ ఢిల్లీ పేసర్ సొంతం. కానీ తరచూ గాయాల పాలవుతుండటంతో ఈ కుర్ర క్రికెటర్ కెరీరే ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడింది. 2023లో మయాంక్ ను 23 లక్షలకు లఖనవు సూపర్ జైంట్స్ కొనుగోలు చేసింది. కానీ గాయంతో ఆ ఏడాది IPLలో అతడు ఆడలేకపోయాడు. కోలుకొని 2024 IPL అరంగేట్రంలోనే ప్రకంపనలు సృష్టించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అతడు 156.7 కిలోమీటర్ల వేగంతో బంతి వేసి క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఆ సీజన్లో అద్భుత బౌలింగ్తో వరుసగా 2 పోటీల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. తర్వాత వెన్నుగాయం తిరగబెట్టడంతో లీగ్ మొత్తానికి దూరమయ్యాడు. ఆపై బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ CEOలో నెలల పాటు నిపుణుల పర్యవేక్షణలో కోలుకొని తిరిగి బంగ్లాదేశ్తో T20 సిరీస్ ద్వారా అరంగేట్రం చేశాడు. అయితే ఈ సిరీస్ ముగిసేసరికి మళ్లీ వెన్నునొప్పి తిరగబెట్టడంతో తిరిగి CEOకి మయాంక్ వెళ్ళక తప్పలేదు. ఇక చికిత్స తీసుకొని ఈసారి IPLలో 2 మ్యాచ్లో ఆడాడో లేదో మళ్లీ అదే వెన్ను గాయానికి లోనయ్యాడు. తిరుమల శ్రీవారి సేవలో గంభీర్ ఏం మొక్కుకున్నాడంటే, ఇంగ్లాండ్ టూర్కు ముందు దొరికిన గ్యాప్ను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. కుటుంబంతో కలిసి సమయం గడుపుతూనే ఆలయాలను కూడా సందర్శిస్తున్నాడు. ఇటీవలే ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయక గుడికి వెళ్లిన గౌతి తాజాగా తిరుమలను సందర్శించాడు. సతీమణి నటాషా జైన్తో పాటు కూతుళ్ళు అజీన్, అనైజాతో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. అనంతరం గంభీర్ దంపతులు ఆలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీమిండియా హెడ్ కోచ్ వరుసగా ఆలయాలను సందర్శించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో అతడు ఏం మొక్కుకున్నాడు అనే చర్చలు ఊపందుకున్నాయి. దీని గురించి ఇప్పుడు చూద్దాం. భారత జట్టు కోచింగ్ పగ్గాలు అందుకున్నప్పటి నుంచి సవాళ్ల మీద సవాలు ఎదుర్కొంటున్నాడు గంభీర్. అతడు ఎంట్రీ ఇచ్చాక ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను టీమిండియా కైవసం చేసుకున్నప్పటికీ టెస్టుల్లో మాత్రం వరుసగా విఫలమవుతూ వస్తోంది. గౌతి కోచింగ్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్లో ఓడటంతో పాటు WTC ఫైనల్ చేరుకోవడంలోనూ ఫెయిల్ అయింది. దీనికి తోడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ సుదీర్ఘ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో త్వరలో మొదలన్న ఇంగ్లాండ్ టూర్లో భారత్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. WTC నయా సైకిల్ ఈ సిరీస్తో మొదలవుతోంది. టీమిండియాకు కొత్త కెప్టెన్ రానుండటం కూడా గమనించాల్సిన విషయం.
చాలా కాలంగా ఊరిస్తున్న 90 మీటర్ల మార్కును అధిగమించడంతో భారత స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. ఇక తాను మరింత దూరం జావెలిన్ విసరడంపై దృష్టి సారిస్తానన్నాడు. ఇక దోహా డైమండ్ లీగులో 90.23 మీటర్ల దూరం ఈటను విసిరిన నీరజ్ తన చిరకాల లక్ష్యాన్ని చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే అంత దూరం విసిరిన జర్మన్ అథ్లెట్ జులియన్ వెబర్ 91.06 మీటర్ల తర్వాత చోప్రా రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 90 మీటర్లు మార్కు చేరుకోవడంతో ఎంతో సంతోషంగా ఉంది. కాకపోతే తీపి చేదు కలబోత అయినా పర్వాలేదు, నేను కోచ్ జాన్ జెలెన్జీ నా త్రోలోనే కొన్ని అంశాలను మెరుగుపరుచుకోవడంపై పనిచేస్తున్నాం అని నీరజ్ శనివారం తెలిపాడు. కాగా పురుషుల జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు 98.48 మీటర్లు చెక్ రిపబ్లిక్ చెందిన జెలెన్జ్నీ పేరిట ఉండడం గమనార్హం. కోహ్లీ ఆల్ టైమ్ టీ20 రికార్డుపై కన్నేసిన కేఎల్ రాహుల్ ఈరోజు అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ జీటీ, ఢిల్లీ క్యాపిటల్స్ డీసీ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ద్వారా డీసీ జట్టు స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ టీ20లో అత్యంత వేగంగా 8,000 పరుగుల మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది. తద్వారా ఈ ఫీట్ను సాధించిన భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ రికార్డును రాహుల్ అధిగమించే ఛాన్స్ ఉంది. రాహుల్ ఈ మైలురాయికి ఇంకా 33 పరుగుల దూరంలో ఉన్నాడు. ఒకవేళ ఇవాల్టి మ్యాచ్లో ఈ రన్స్ చేస్తే కేవలం 214 టీ20 ఇన్నింగ్స్లలో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన భారత ఆటగాడిగా నిలుస్తాడు. ఇక విరాట్ ఈ మైలురాయిని చేరుకోవడానికి 243 టీ20 ఇన్నింగ్స్ ఆడాడు. 218 ఇన్నింగ్స్లలో ఈ ఘనత సాధించిన పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ అజామ్ను వెనక్కి నెట్టి పొట్టి ఫార్మాట్లో మొత్తం మీద రెండవ ఫాస్టెస్ట్ ఆటగాడిగా అవతరించే అవకాశం రాహుల్కు ఉంది. కాగా ఈ జాబితాలో వెస్టిండీస్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ కేవలం 213 ఇన్నింగ్స్లలో ఈ ఫీట్ను నమోదు చేసి టాప్లో ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్ తమ టాప్ టైర్ స్పిన్నర్ రషీద్ ఖాన్కు వ్యతిరేకంగా ఆడంబరమైన స్టార్ను వరుసలో ఉంచడం ద్వారా రాహుల్ పార్టీని చెడగొట్టవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ బాల్ ట్విక్కర్ రాహుల్ ఇతరులు మాదిరిగా కాకుండా అడ్డుకున్నాడు. ఇక 47 బంతుల్లో రాహుల్ కేవలం 40 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ ప్రక్రియలో 3 సార్లు వికెట్ కోల్పోయాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోహ్లీ ఆల్ టైమ్ టీ20 రికార్డుపై కన్నేసిన కేఎల్ రాహుల్. తిరుమల శ్రీవారి సేవలో గంభీర్. కోహ్లీకి భారతరత్న, రోహిత్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.